జై శ్రీరామ్. శ్రీరామ కార్యాన్ని అంకిత భావంతో సాధించి శ్రీమద్ రామాయణ కావ్యంలోని సుందరాఖండలో దేదీప్యంగా వెలుగుతున్నాడు హనుమంతుడు. జ్ఞాననిధి హనుమ, నిత్య పూజనీయుడు హనుమ. కార్యసాధకుడికి పట్టుదల ఉంటే ఒక్కటే సరిపోదు, దానికి ఓర్పు, నేర్పు, సమపాలన కావాలి. సహనం ఎంత ముఖ్యమో సమయస్ఫూర్తి కూడా అంతే అవసరమన్నది గ్రహించాలి. హనుమంతుడిలో ఈ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. సీతాన్వేషణకు ముందు రాముడు ఆంజనేయుల్లో గమనించిన విషయం కూడా ఇదే. శాస్త్రరీత్యా హనుమ శబ్దానికి వాక్యకోవిదుడు, జ్ఞాని అనే అర్థాలు ఉండగా, హనుమ ఓ జ్ఞాననిధి. ఆయన మనకు స్ఫూర్తి ప్రదాత. ఆయన వ్యక్తిత్వం సామాన్యమైనది కానే కాదు. వివేకం, ప్రతిభ, సమయస్ఫూర్తి, సంయమనం మొదలైనవి హనుమలో పరిపూర్ణంగా ఉంటాయి. అయితే జ్ఞానం కలిగి ఉంటే సరిపోదు, దాన్ని తగిన విధంగా సమయానికి వినియోగించగలడమన్నది ముఖ్యం. బుద్ధిబలాన్ని ఎక్కడ ఉపయోగించాలో, ఎక్కడ పరాక్రమం ప్రదర్శించాలో ఆలోచించి ఎక్కడ అడుగు ముందుకు వేయాలో హనుమకు బాగా తెలుసు. ఆయన మాట తీరు సుస్పష్టం. ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు వినులు విందుగా మాట్లాడేవారు ఇంకా ఇంకా వినాలనిపించే ఆ మాట అతిగాను మరీ క్లుప్తంగానూ చెప్పకుండా విషయం అర్థమయ్యేలా వివరించడం ఒక్క హనుమంతుల్లోనే ప్రత్యేకత. వినయశీలుడే విజయానికి చిరునామాగా నిలుస్తారు. హనుమలో ఈ గుణం పరిపూర్ణంగా ఉంది. అంత వినయశీలు శ్రీ హనుమాన్. అడవిలో కాషాయాంబదారులై వస్తున్న రామలక్ష్మణులను చూసి శత్రువులుగా భావించారు సుగ్రీవుడు. హనుమంతుడు ధైర్యంగా వారికి ఎదురెళ్ళి కలిసి మాట్లాడి వెంట పెట్టుకొని వచ్చి సుగ్రీవుడితో స్నేహం కల్పించారు. ఎదుటివారికి ఒక విషయం చెప్పేటప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకే చెబుతారు హనుమ. మాటలు అసందర్భంగా అస్సలు దొరలనేనివ్వరు. ప్రధానంగా ఇది గమనించే శ్రీరామచంద్రమూర్తి వారు ఆయనను దూతగా నిర్ణయించుకున్నారు. చూసారా, రాజహృదయము, ధర్మనీతి, కార్యసిద్ధి మొదలైనవి దృష్టిలో పెట్టుకోగలిగిన మేధావి మాత్రమే దూత కాగలడు. ఇవి దూత లక్షణాలు. ఇవన్నీ చూసి శ్రీరామచంద్రమూర్తి వారు ఆంజనేయ స్వామి వారిని దూతగా నిర్ణయించుకున్నారు. అశోకంలో సీతమ్మను గుర్తించి ఆమెకు రాముడి ప్రేమను ప్రకటించి ఓదార్చారు. రావణ సమక్షంలో శ్రీరాముడి వీరత్వాన్ని విడమర్చి చెప్పి అతని గుండెల్లో ప్రకంపనలు సృష్టించి అధైర్యం పరిచారు. పాలకుడు అధర్మపరుడైతే అతడి రాజ్యానికి అరిష్టం కనుక, స్త్రీని సూకింపచేస్తే మహాజ్వాలగా లేచి భస్మం చేస్తుంది కనుక, పరస్త్రీని చెరపెట్టినవాడు ఎంతటి పరాక్రమవంతుడైనా పతనం తప్పదు, ఎంతటి భక్తిపరుడైనా దైవం సహకరించదు అంటూ హెచ్చరించారు హనుమంతుల వారు. సీతమ్మ తల్లితో, అమ్మ, వానరసేనలో నాకంటే అధికులు, నాతో సమాన వారు చాలామంది ఉన్నారు, నాకంటే అల్పుడు ఒక్కడు కూడా లేరు అంటూ తనను తాను తగ్గించుకొని సీతమ్మకు ధైర్యం చెప్పారు. అమ్మ సీతమ్మ తల్లి, వానరసేనలో నాకంటే అధికులు, నాతో సమానమైన వారు చాలామంది ఉన్నారు, నాకంటే అల్పురు ఒక్కడు కూడా లేరు అని సీతమ్మకు చెప్పుతూ తనను తాను తగ్గించుకుని సీతమ్మకు ధైర్యం చెప్పినవారు హనుమాన్. ఏ కార్యమైనా సాధించగలనే ధైర్యం హనుమలో అణువణువున నిండి ఉంది. నిజంగానే అంతటి సముద్రుడు కూడా. అందుకే హనుమాన్ హనుమాన్ హనుమాన్. శ్రీరామ కార్యాన్ని అంకిత భావంతో సాధించి శ్రీమద్ రామాయణ కావ్యంలో సుందరాకాండలో దేదీప్యంగా వెలుగుతున్నారు హనుమంతుల వారు. అందుకే హనుమాన్ జ్ఞాననిధి. అందుకే హనుమాన్ నిత్య పూజుడు. జై శ్రీరామ్. జై రామభక్త హనుమాన్కి జై.